హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనంది గురించి, అగ్రిమెంట్ గురించి తెలుసుకున్న సునంద అయితే వెంటనే ఇక సింహాద్రి పద్మమ్మలకి ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్తుంది. అప్పుడే ఇక సింహాద్రి పద్మమ్మలు అయితే ఇక సునంద ఇంటికి వస్తారు. ఇక హడావిడిగా రావడం చూసి అటు జ్యోతి సూర్యంలో అయితే ఏంటండి, ఎన్నడూ లేనిది సింహాద్రి పద్మమ్మలు సునంద ఇంటికి అర్జెంటుగా వెళ్ళాలని చెప్పారు, ఎందుకో తెలుసుకోవాలి, మనం కూడా వెళ్దాం పదా అని జ్యోతి అంటూ ఉంటుంది సూర్యంతో. సరే అని సూర్యం జ్యోతి కూడా ఇక సునంద ఇంటికైతే బయలుదేరుతారు. ఇక సింహాద్రి పద్మమ్మలు రావగానే వెనకాలే ఇక జ్యోతి ఇక అటు సూర్యంలు ఇద్దరూ వస్తారు. అది చూసిన ఇక సునంద అయితే చాలా థ్యాంక్స్ జ్యోతి గారు, మీరు కూడా ఆనందికి తల్లి లాంటి వాళ్ళు, తను నీ కూతురు లాంటిది కాబట్టి నీకు కూడా ఈ నిజం తెలియాలి. ఇక ఆనంది ఆదిత్య ఒక అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు కలిసి ఉండడానికి పెళ్లి చేసుకోలేదు. ఒక సంవత్సరం వరకే కలిసి ఉంటామని అగ్రిమెంట్లో సైన్ చేసింది ఆనంది. ఆదిత్య ఆనంది సంతోషంగా ఉన్నారని మేము అనుకున్నాం, కానీ వాళ్ళు ఒక అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నారని ఈరోజు తెలిసిపోయింది. కానీ దానికి ఆనంది కూడా ఒప్పుకున్నట్లు సంతకం కూడా చేసింది. ఇక దీనికి మీరే పరిష్కారం దోలాడండి. ఇప్పుడు ఆనంది తన ఇష్టపూర్తిగా సైన్ చేసింది కాబట్టి ఆనంది కూడా ఇష్టమేమో వెళ్ళిపోవడానికి అంగీకరించింది కాబట్టి ఇక ముందుగా మీరు ఆనందితో ఒకసారి మాట్లాడండి. ఆనంది ఏం చెప్తుందో వినండి. మేము కూడా ఆదిత్యతో మాట్లాడతాం, అసలు ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నాడు తెలుసుకుంటాం అని ఇక సునంద చెప్పగానే ఇక సరే అని ఇటు జ్యోతి సూర్యం ఇక సింహాద్రి పద్మమ్మలు అయితే ఆనందిని తీసుకొని రూమ్లోకి అయితే వెళ్తారు. అప్పుడే ఇక సింహాద్రి పద్మమ్మ అయితే ఏంటి బిడ్డ గీ పెళ్ళింది, అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకోవడమే, ఆదిత్య బాబుతో నువ్వు చాలా సంతోషంగానే ఉన్నావు కదా, మరెందుకు మీరిద్దరూ అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నారు, అసలు ఏం జరిగింది, ఆ రోజు నీకు ఇష్టపూర్తిగా సంతకం ఎందుకు చేశావు, నిజంగానే నువ్వు ఆదిత్య బాబుతో ఉండడానికి ఇష్టం లేదా, లేక అసలు ఏం జరిగింది చెప్పు బిడ్డ అని ఇక సింహాద్రి పద్మమ్మలు అయితే అడుగుతూ జ్యోతి సూర్యంలు కూడా అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక నేను జ్యోతమ్మ కోసం ఈ పెళ్లి చేసుకున్నాను, జ్యోతమ్మ ఇక ఆ రోజు నిందితురాల్లా ఉంది కాబట్టి జ్యోతమ్మ ఇక బాధపడుతుంది. ఇప్పుడు పెళ్ళి ఇక ఆ రోజు జీవన పెళ్లిపీటల నుంచి వెళ్ళిపోతే జ్యోతమ్మ ఎంత బాధపడిందో నేను చూశాను, కాబట్టి ఇక జ్యోతమ్మ పరువు కాపాడాలనే నేను ఆ పెళ్లి చేసుకున్నాను. ఇక ఆదిత్య గారు నన్ను పెళ్లి చేసుకోవడానికి తనకు కూడా తన అమ్మ వాళ్ళ వల్లనే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు, కాబట్టి ఆ అగ్రిమెంట్ పేపర్ రాశాడు. ఇక నువ్వు ఈ అగ్రిమెంట్కి ఓకే అంటేనే నన్ను పెళ్లి చేసుకో, లేకపోతే వద్దని ఆదిత్య అనగానే ఇక జ్యోతమ్మ కోసం ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డా, ఇక అగ్రిమెంట్పై సైన్ చేశాను అని ఇక ఆనంది చెప్పగానే ఇక జ్యోతి కన్నీళ్లు తెచ్చుకొని ఏంటమ్మ కుట్టి, నువ్వు నా కోసం ఎంత చేశావో, కన్న కూతురు కడుపున పుట్టిన కూతురు కాకపోయినా నువ్వు నా కోసం ఎంతగానో త్యాగం చేశావు, ఆఖరికి పెళ్ళి కూడా ఇలా చేయడం ఏంటమ్మా, ఇక నేను ఇలా చూస్తూ ఎలా ఉండగలను, నీకు ఇప్పటికి కూడా నిజంగానే ఆదిత్య అంటే ఇష్టం లేదా, ఆదిత్యని ఇష్టపూర్తిగా పెళ్లి చేసుకోలేదా, అసలు ఆదిత్యతో కలిసి ఉండడం ఇష్టం లేదా చెప్పు అని ఇక జ్యోతి సింహాద్రి పద్మమ్మ సూర్యంలో అడుగుతూ ఉంటారు ఆనందిని. అప్పుడు ఆనంది ఏంటి జ్యోతమ్మ గలా అడుగుతావేంటి, ఇక ఎవరైనా తాళి కట్టినప్పుడు బంధుత్వాన్ని తెంచుకోవాలని చూస్తారా, ఇక ఆదిత్య బాబు అంటే నాకు ప్రాణం, ఆదిత్య బాబు అంటే నాకు ఆదిత్య బాబు లేకుండా ఎప్పటికీ నేను బ్రతకలేను, అంత దగ్గరైపోయాడు, అలాంటిది నేను ఆదిత్యని వదిలేసి ఎలా ఉండగలుగుతాను, మీరైనా చెప్పండి అని ఇక చాలా కుమిలిపోతూ ఆనంది బాధపడుతూ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఎందుకు కుట్టి నా కోసం ఎందుకు ఇలా చేసావు, ఇక ఇప్పటికైనా నువ్వు మార్చుకుంటానని అనుకున్నావు, కానీ ఆదిత్య ఇంకా మారలేదేమో అని నాకు అనిపిస్తుంది, ఇప్పుడు వాళ్ళ అమ్మకి ఏం సమాధానం చెప్తాడో ఆ సమాధానాన్ని బట్టే నీకు నీ జీవితానికి ఒక పరిష్కారం దొరుకుతుంది అని ఇక జ్యోతి అంటూ ఉంటుంది. ఇక జ్యోతమ్మ ఎలాగైనా ఆదిత్య గారికి కూడా నేనంటే ఇష్టం, ఆదిత్య గారికి కూడా నేనంటే ప్రాణం, నాకు తెలుసు ఇప్పుడు నేనంటే ఇష్టం పెరిగిపోయింది, మారిపోయాడు, ఈ అగ్రిమెంట్ గురించి ఇక వదిలేస్తాడు, అగ్రిమెంట్ని కాల్చేస్తాడు, నాకు తెలుసు జ్యోతమ్మ అని ఇక చాలా బాధపడుతూ అంటూ ఉంటుంది ఆనంది. అయితే అటు పక్క ఆదిత్యని సునంద శశికాంత్ అడుగుతూ ఉంటారు. అప్పుడు ఆదిత్య ఏంటమ్మా నేను మీకోసం పెళ్లి చేసుకున్నాను, కానీ ఇష్టపూర్తిగా పెళ్లి చేసుకోలేదు, ఎప్పటికీ నా మనసులో అలెక్కేనే సొంతం, అలెక్కేనకే
నా జీవితంలో చోటుంది. అలేఖ్య నా నుండి తొలగించుకోలేకపోతున్నాను. అలేఖ్యనే గుర్తుకొస్తుందమ్మా. ఆనందితో ఎలా గడపమంటారు చెప్పండి. ఇక ఆనందితో బ్రతుకుతున్నంత కాలం నాకు అలేఖ్యతో ఉన్నట్లు అనిపిస్తుంది. అలేఖ్యని మర్చిపోలేకపోతున్నానమ్మా. ఇక ఈ అగ్రిమెంట్ కూడా అలేఖ్య కోసమే ఇలా రాశాను అని ఇక ఆదిత్య అనగానే అప్పుడే ఇక సునంద ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంట్రా, అలేఖ్య ఎక్కడుందో ఏమైపోయిందో తెలీదు. తనకు పెళ్ళి కూడా అయ్యుంటుంది, తను కూడా ఒకరికి సొంతం అయి ఉంటుంది. అలాంటిది అలేఖ్యను కోరుకొని ఆనంది నుండి విడిపోవడం ఏంట్రా అని అనగానే, అవునమ్మా, నేను అలేఖ్య నుండి ఎప్పటికీ విడిపోను. ఎప్పటికైనా అలేఖ్య నా దగ్గరికి వస్తుందన్న నమ్మకం నాకుంది. కాబట్టి అలేఖ్యతోటే నా జీవితాంతం గడుపుతాను. ఇక ఆనంది విషయంలోన ఈ అగ్రిమెంట్ రాసిందే ఆనంది కూడా ఒప్పుకుంది కదా. ఇక ఆనంది విషయం మర్చిపోండి. ఇక ఆనందికి ఎప్పటికీ ఇక నాకు సొంతం కాదు ఆనంది. ఇక నేను అగ్రిమెంట్ ప్రకారమే పెళ్లి చేసుకున్నాను. ఆనందికి కూడా ముందే చెప్పాను. ఇక మీకు చెప్పానమ్మా, ఇన్ని రోజులు నేను మీకోసం ఆనందిని పెళ్లి చేసుకున్నాను. ఇంకా నన్ను బలవంతం చేయకండి. నాకు ఇష్టం లేని పెళ్లి చేసి ఇక ఇంకా నన్ను బాధ పెట్టకండి. ఇక నాకు అలేఖ్య కోసం ఎదురు చూస్తాను. అలేఖ్య ఏ రోజైనా వస్తుందని ఎదురు చూస్తాను. అంతేగాని నేను ఆనందితో సుఖంగా ఉండమని అన్నీ మర్చిపోయి అంటే మాత్రం నేను ఊరుకోనమ్మా. ఇక ఇన్ని రోజులు ఇక మీకోసం నేను చేశాను. ఇది ఒక్కసారి నా గురించి కూడా ఆలోచించండి అని ఇక ఆదిత్య అనగానే సునంద శశికాంత్ ఒక్కసారే షాక్ అయిపోతారు. అప్పుడే ఇక ఏంట్రా, నువ్వు తాళి కట్టావు. ఎవరైనా తాళి కట్టిన బంధాన్ని మధ్యలోనే వదిలిపెడితే ఏ అమ్మాయికైనా ఇక ఎంత బాధ ఉంటుందో, నలుగురు ఎన్ని మాటలు అనుకుంటారో నీకు తెలుసా అని శశికాంత్ అనగానే, సునంద ఆపండి. ఇప్పటికీ వాడు కుమిలిపోతున్నాడు. మన వల్ల ఆ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. కానీ వాడి మనసులో మాత్రం అలేఖ్యకే చోటుంది. ఇప్పటికైనా మనం అర్థం చేసుకుందాం. వాడు ఎన్నన్నాడో చూసావు కదా. మన వల్ల వాడు మన మనసుని చంపుకొని పెళ్ళికి సిద్ధపడ్డాడు. అలాంటిది ఇప్పుడు కూడా తన ప్రేమని చంపుకొని బ్రతకమంటావా? లేదు, వాడు అలేఖ్య కోసం బ్రతుకుతున్నానని చెప్పాడు కదా. ఇక అలేఖ్య ఎప్పటికైనా వస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు కదా. ఇక ఆ నమ్మకంతో ఉండనిద్దాం. ఇటు ఆనంది కూడా అగ్రిమెంట్కు ఒప్పుకొని పెళ్లి చేసుకుంది కదా. కాబట్టి వాడిప్పుడు వద్దనుకుంటున్నాడు. ఆనంది కూడా వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది. కాబట్టి ఆనందిని పంపించేద్దాం. ఇక నుంచైనా ఆదిత్య సంతోషంగా ఉండడమే మనకు కావాలి. ఆదిత్యని ఇక అలేఖ్యని ఎక్కడున్నా వెతికి పట్టుకొచ్చి ఆదిత్యకి అప్పగిద్దాం. ఇక వాడు సంతోషంగా ఉంటాడు. ఇన్ని రోజులు మన సంతోషం కోసం వాడు కుమిలిపోయాడు, బాధపడ్డాడు. అలాంటిది వాని కోసం మనం చేయలేమా అని ఇక సునంద శశికాంత్తో అనగానే, అప్పుడే శశికాంత్, ఏంటి సునంద ఇలా మాట్లాడుతున్నావేంటి? ఆనంది ఇక ఎంత గొప్పదో తెలుసు కదా. ఆనంది వల్ల ఈరోజు ఆదిత్య నడవగలుగుతున్నాడు. ఆనంది వల్ల వాడు లేచి తిరుగుతున్నాడు. అలాంటిది ఆనందిని ఆదిత్య నుండి దూరం చేస్తానంటావేంటి అని ఇక శశికాంత్ అంటూ ఉంటాడు. అవునండి, దూరం చేయక తప్పదు. ఎందుకంటే ఆదిత్య సంతోషం నాకు కావాలి. ఆదిత్య సంతోషంగా ఉండడమే నాకు కావాలి. కాబట్టి ఆదిత్య సంతోషంగా ఉంటాడంటే ఏదైనా చేస్తాను, అది కరెక్ట్ కాకపోయినా చేస్తాను అని సునంద అనగానే ఇక శశికాంత్ అయితే చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే సునంద, ఆది, నీకోసం నేను అలేఖ్యని ఎక్కడున్నా తీసుకువస్తాను. ఆనందిని ఈరోజు ఇంట్లో నుంచి పంపించేస్తాను. ఇక ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అలేఖ్య ఎక్కడున్నా తీసుకువచ్చి నీకు అప్పగిస్తాను. ఇక నీకు మాటిస్తున్నాను అని సునంద ఇక ఆదిత్యకి మాటిస్తుంది. ఇక వెంటనే హాల్లోకి వస్తుంది. అప్పుడే అక్కడికి జ్యోతి, సూర్యం, సింహాద్రి, పద్మమ్మ, ఆనంది వస్తారు. అంటేనే జ్యోతి, సునంద గారు, ఆదిత్య ఏమన్నారు? ఆనందిని ఇక అగ్రిమెంట్ గురించి మర్చిపోయి కలకాలం తోడుగా ఉంటానన్నారా? ఇక ఆనందిపై కొద్దిగా ప్రేమ పుట్టిందని మాకు అనిపిస్తుంది. ఇక ఆదిత్య ఆనందితో కలిసి ఉండడానికి ఒప్పుకున్నారా అని అడుగుతూ ఉంటుంది జ్యోతి, సింహాద్రి, పద్మమ్మ, సూర్యంలో అయితే. అప్పుడే ఇక సునంద, లేదు జ్యోతి గారు, ఆనందితో ఎప్పటికీ సంతోషంగా ఉండలేను. ఆనంది ఇక అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నాము. కాబట్టి నేను వద్దనుకున్నప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది ఆనంది. కాబట్టి ఆనందికి ఇక నా మనసులో చోటు లేదు. ఇక తను ప్రేమించిన అమ్మాయి ఎప్పటికీ తన మనసులో చోటు ఉందని, ఇక ఆ అమ్మాయి ఎప్పుడు తిరిగి వచ్చినా తనని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని, ఆనంది విషయంలో మాత్రం ఇక నేను ఏ నిర్ణయం తీసుకోలేను. ఆనంది ఇక అగ్రిమెంట్ ప్రకారమే చేసుకున్నాను. కాబట్టి అగ్రిమెంట్ ప్రకారమే ఉండాలి. ఇక ఆనందికి నా మనసులో ఏ రోజు చోటు లేదమ్మా. తనను ఒక ఫ్రెండ్ లాగానే చూశాను అని అంటున్నాడు. కాబట్టి ఆనంది ఈరోజు వద్దనుకుంటున్నాడు.
కాబట్టి ఆనందిని ఇంట్లో నుంచి పంపించేస్తున్నాను. ఇక అలేఖ్య కోసం వెతకాలి. నా కొడుకు సంతోషంగా ఉంటానంటే అలేఖ్యని తీసుకురావాలి. ఇక అలేఖ్యని తీసుకొచ్చి నా కొడుక్కి ఇక సంతోషంగా ఉండేలా చేయాలి. నా కొడుకు సంతోషమే నాకు కావాలి. ఇక ఆనంది తను చేసిన తప్పులో తనే పడింది. అంటే తను ఆ రోజు అగ్రిమెంట్పై సైన్ చేయకుండా ఉండేది ఉంటే ఇక ఈరోజు ఆదిత్యతో సంతోషంగా ఉండేదే కదా. తను ఇష్టపూర్తిగా సంతకం ఎందుకు చేసింది? ఇక తను ఇంట్లోకి స్థానం లేదు, తనకి ఇంట్లో స్థానం లేదు. వానికే ఇష్టం లేనప్పుడు మేము ఇంట్లో పెట్టి ఏం లాభం? ఇక నుంచి వెళ్ళిపోండి అని ఇక సునంద అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోతి సూర్యం సింహాద్రి పద్మమ్మలైతే ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నారేంటి? ఏ ఆడపిల్లైనా ఇక ఇలా జరిగిందంటే ఎంత కూలిపోతుందో మీకు తెలీదా? ఇక ఆనంది వల్ల నా బిడ్డ వల్ల ఈరోజు ఆదిత్య నడవగలుగుతున్నాడంటే ఇక దాంట్లో కూడా మీకు అర్థం వెతకడం లేదా అని ఇక ఇప్పుడు తనని బయటికి పంపిస్తానంటే ఏ ఆడపిల్లైనా ఎక్కడికి పోతుందమ్మా? కట్టుకున్న భర్తను వదిలి. ఇక నలుగురు 4 విధాలు అనుకుంటారు. ఒక్కసారి అర్థం చేసుకో అమ్మా, ఆదిత్యని మార్చే ప్రయత్నం చేయమ్మా అని ఇక సింహాద్రి పద్మమ్మ జ్యోతి సూర్యంలు అంటూ ఉంటారు. అప్పుడే ఇక ఆపండి, ఇక మీరు ఏమీ మాట్లాడొద్దు. నా కొడుకు సంతోషమే నాకు ముఖ్యమని చెప్పాను కాబట్టి నా కొడుకు సంతోషంగా ఉండడమే కావాలి. కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా? మెడ పట్టుకొని బయటికి గెంటేయమంటారా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఆనంది, నువ్వు మాత్రం నా కళ్ళకు కనిపించకు. నువ్వు ఆ రోజు సంతకమే చేయకుండా ఉంటే ఈరోజు ఇంత జరిగేది కాదు. నీ వల్లే ఇలా జరిగింది కదా. వెళ్ళిపో, నువ్వు ఇష్టపూర్తిగా పెట్టావు కాబట్టి ఇష్టపూర్తిగా వెళ్ళిపో అని ఇక సునంద అరుస్తూ ఉంటుంది. అప్పుడే శశికాంత్, ఏంటి సునంద, ఆనంది విషయంలో ఇంతగా మాట్లాడుతున్నావేంటి అని ఇక శశికాంత్ అనగానే, మీరు సైలెంట్గా ఉండండి. నా కొడుకు కోసం నేను ఎవరినైనా ఎదిరిస్తాను. నా కొడుకు మాత్రమే నాకు కావాలి, వాని సంతోషం మాత్రమే కావాలి. కాబట్టి వాని సంతోషం మేరకు నేను ఏదైనా చేస్తాను అని ఇక అంటూ ఉంటుంది. ఇక అందరూ బయటికి వెళ్తున్న సమయంలో ఇక ఆనంది మాత్రం అలాగే నిల్చొని ఉండడంతో ఇక సునంద అయితే ఆనందిని మెడపట్టుకొని బయటికి గెంటేస్తుంది. అప్పుడే ఇక ఆదిత్య ఆనందిని పట్టుకొని, ఆనంది, నువ్వు ఎప్పుడు ఈ ఇంట్లోనే ఉండాలి, నాకు భార్యగా ఉండాలి, ఎప్పటికీ నువ్వు సంతోషంగా ఉండాలి. ఇక అమ్మ చేసింది నా కోసం, ఈ విధంగా చేసింది. అమ్మ నా సంతోషాన్ని కోరుకుంది. అలేఖ్య గురించి ఆలోచించాను కానీ నీ గురించి ఆలోచించలేకపోయాను. నువ్వు నా కోసం ఎంత చేశావో నాకు తెలిసింది. ఇక నాకు తెలిసి అమ్మని గొప్పతనాన్ని తెలుసుకోవాలనే ఇదంతా చేసిందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నాకు అర్థమైంది ఆనంది. ఇక నువ్వు నా విషయంలో ఎంతగా చేశావో నాకు అర్థమైంది. ఏ డాక్టర్ కూడా చేయలేని పని నువ్వు చేశావు. నన్ను నడిపించావు. నేను అలేఖ్య అని ప్రతిసారి అలేఖ్యని గుర్తుకు చేసుకొని నేను కుమిలిపోయాను. కానీ నీ విషయంలో నేను తప్పు చేశాను. ఇక నువ్వే నా తోడుగా ఎప్పటికీ ఎల్లకాలం ఉండాలి అని ఇక ఆదిత్యనైతే బయటికి గెంటేసిన ఆనందిని పట్టుకుంటాడు. అప్పుడే ఇక సునంద, ఇది నాకు కావాల్సింది. ఇలా చేసేనైనా నువ్వు ఆనంది గొప్పతనాన్ని తెలుసుకుంటావని నేను ఇలా చేశాను. నన్ను క్షమించు ఆనంది, నన్ను క్షమించు జ్యోతి గారు, సూర్యం గారు, సింహాద్రి పద్మమ్మలు. వాడు ఆనంది విషయంలో తప్పు చేస్తున్నానని తెలుసుకోవాలని ఇదంతా చేశాను. నేను ఆనందిని బయటికి పంపించాలని కాదు అని ఇక సునంద అయితే అంటూ ఉంటుంది. ఈ విధంగానైతే సునంద ఆదిత్యనైతే తిరిగి ఆనందిపై ప్రేమ కలిగేలా చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.